నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో 10 నిమిషాల్లో చేసుకునే ఇన్‌స్టంట్ కర్రీ రెసిపీని చూపిస్తాను. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, లేదంటే మీకు కర్రీ వండడానికి బద్ధకంగా అనిపించినప్పుడు కూడా 10 నిమిషాల్లో ఈ టేస్టీ కర్రీని చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంతో ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని మీరు పూరి, చపాతి, పుల్కా, అలాగే బగారా రైస్, జీరా రైస్ తో కూడా తినొచ్చు. ఆలస్యం చేయకుండా ఈ ఇన్స్టెంట్ కర్రీ రెసిపీని చూద్దాము. ఈ కర్రీ చేసుకోవడం కోసం ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మిక్సర్ జార్ లోకి వేసుకోండి. అలాగే ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఒక కప్పు ఫ్రెష్ పెరుగును వేసుకోండి. అలాగే ఒక కట్ట కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి వేసుకోండి. దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మీ రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇన్స్టెంట్ గా తయారు చేసుకునేందుకు కర్రీ పేస్ట్ రెడీగా ఉంది. మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మీకు గనుక ఉప్పు కారం తగ్గిందనిపిస్తే ఈ టైంలో మీ రుచికి సరిపడా ఉప్పుని కారాన్ని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని ఈ నూనెలో వేసుకొని దోరగా వేపుకోండి. ఇవి కూరలో నంచుకొని తింటే చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే గనక స్కిప్ చేయండి. పచ్చిమిర్చి ఇలా దోరగా వేగిపోగానే వీటిని నూనెలోంచి తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న కర్రీ మిశ్రమాన్ని అంతా కూడా ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దగ్గరే ఉండి వీటిని ఒక 5 నిమిషాల పాటు మంచిగా వేపుకోవాలి. మనం ఇందులో అన్ని పచ్చివే వేసాం కాబట్టి ఇందులోని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, పెరుగు, కొత్తిమీర అన్ని పచ్చివే వేసాం. అడుగంటకుండా వేపుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాలకి ఇందులోని పచ్చివాసన పోయి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. అప్పటిదాకా దీన్ని వేపుకోవాలి. ఒక్క 5 నిమిషాలకు చూడండి, గ్రేవీ అంతా దగ్గర పడి ఆయిల్ ఇలా సపరేట్ అయింది కదా. ఈ టైంలో మీరు ఒకసారి పచ్చివాసన పోయిందో లేదో చెక్ చేసుకోండి. మీకు గనక ఇంకా పచ్చివాసన దీంట్లోంచి వస్తుంది అనుకుంటే ఇంకొక 2 నిమిషాలు వేపుకోండి. నాకైతే పచ్చివాసన పోయి గుమగుమలాడుతూ ఇన్స్టంట్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చివర్లో కొంచెం కసూరి మెత్తిని పైనుంచి ఇలా నలిపి వేసుకొని మూత పెట్టేసి పక్కకు దించేసుకోవడమే. చూసారు కదండి, 10 నిమిషాల్లో ఇన్స్టంట్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. ఒకసారి చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. వేడి వేడి అన్నంతో అద్దిరిపోతుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదంటే మీకు బద్ధకంగా ఉన్నప్పుడు 10 నిమిషాల్లో ఈ గ్రేవీ కర్రీని తయారు చేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఈ పచ్చిమిర్చిని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ ఇన్స్టెంట్ కర్రీ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.